హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మన ఛానల్లో ఇంకా ఎనీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ కానీ, కీ రిలీజ్ అయిన ఎగ్జామ్ డేట్స్ కానీ మన ఛానల్లో చాలా ఫాస్ట్గా అప్లోడ్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ అండ్ ఇలాంటి నోటిఫికేషన్స్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే, మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనకి రీసెంట్గా ఆర్ఆర్బీ నుంచి అయితే ఎన్టీపీసీ నుంచి కానీ, ఆర్ఆర్బీ గ్రూప్ డి నుంచి కానీ, టెక్నీషియన్ కానీ, ఏఎల్పీ నుంచి ఇలా రైల్వే నుంచి అయితే చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయినవి. అండ్ రిలీజ్ అయినవి కూడా అప్లై చేశారు చాలామంది. వాటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే మనకి కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది మన ఛానల్ నుంచి. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయితే మీకు ఏ డౌట్స్ ఉన్నా దానికి కావాల్సిన రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు అందరూ క్లారిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి అంటే, మన ఛానల్ నుంచి కూడా ఒక వేరే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఓన్లీ జాబ్ నోటిఫికేషన్స్కి అండ్ అప్డేట్స్కి. అది కూడా నేను లింక్ ఇస్తాను. అక్కడ కూడా జాయిన్ అయితే మీకు ఇంకా ఫాస్ట్గా అప్డేట్స్ అనేవి, మీకు చిన్న చిన్న నోటిఫికేషన్స్ ఏమన్నా సరే అందులో పోస్ట్ చేయడం జరిగింది. అందులో జాయిన్ అయితే ఇంకా మీకు ఫాస్ట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే, మనకి హెచ్ఏఎల్ నుండి ఐటీఐ చేసిన వరకు అయితే అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి, హైదరాబాద్ నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళకైతే అప్రెంటిస్కి నోటిఫికేషన్ వచ్చింది. మనకి డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 12/5/2025 అయితే ఈ నోటిఫికేషన్ వచ్చింది. అంటే మనకు కొంచెం లేట్గా వచ్చింది ఆన్లైన్లోకి అయితే. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి యాక్ట్ 1961 యాక్ట్ ప్రకారం అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది అప్రెంటిస్ ట్రైనింగ్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వాలిఫికేషన్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీని చూస్తే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ట్రేడ్ ఆఫ్ డిసిప్లిన్ వేకెన్సీస్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఐటీఐలో మొత్తం ట్రేడ్స్ అయితే లేవు. మనకి ఇంపార్టెంట్ ట్రేడ్స్ అయితే ఎన్ని అయితే ఉంటాయి ఇక్కడ: ఎలక్ట్రానిక్, మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మిషనిస్ట్, టర్నర్, ఇవన్నీ అయితే ఉన్నాయి. పక్కన వేకెన్సీస్ కూడా ఇచ్చారు. మ్యాక్సిమం మోస్ట్లీ ఎక్కువ వేకెన్సీస్ అయితే ఎలక్ట్రానిక్, మెకానిక్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి కోపక్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పాస్డ్ ఐటీఐ విత్ రెస్పెక్టివ్ ట్రేడ్ ఎన్సీవీటీ అప్రూవ్డ్ ఓన్లీ. అంటే నేషనల్ అంటే వొకేషనల్ ట్రేడ్ ఉంటుంది కదా, ఐటీఐ పాస్ అవ్వాలి ఎన్సీవీటీలో. నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఎవరైతే ఐటీఐ పాస్ అవుతారో వాళ్ళకి మాత్రం. స్టైపెండ్ వచ్చేసరికి యాజ్ పర్ రూల్స్ యాక్ట్ 1961 ప్రకారం మీకు అయితే స్టైపెండ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ రిజర్వేషన్స్ కూడా యాజ్ పర్ ఇండియన్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీకి సంథింగ్ మీకు తెలిసిందే కదా, అలా ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి ఇది హౌ టు అప్లై, అంటే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని మనకు చూసుకున్నట్లయితే వాళ్ళకి అంటే ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళైతే డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం ఇంటర్వ్యూ డేట్స్, టైము, వెన్యూ మొత్తం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 26ని ఎలక్ట్రానిక్ మెకానిక్కి, డీజిల్ మెకానిక్కి మార్నింగ్ 9 AM, ఫిట్రో, ప్లంబర్, పెయింటర్కి ఆఫ్టర్నూన్ అంటే 1 PMకి. ఇక్కడ 3 days అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది: 26th, 27, 28. ఇక్కడ మీరు వీడియో పోస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే నేను కింద నోటిఫికేషన్ ఇస్తాను, అది డౌన్లోడ్ చేసి అది కూడా మీరు రీడ్ చేసుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ ఇంకొచ్చి మనకి వెన్యూ వచ్చేసి ఇక్కడ ఉత్సవ సదన్ ఆడిటోరియం అండ్ బిహైండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. అంటే ఇది హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూస్. ఇక్కడ వెన్యూ కూడా ఇచ్చారు, అక్కడికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ రిక్వైర్ ఫర్ ద టైం, అంటే ఇంటర్వ్యూకి మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలంటే ఆధార్ కార్డు, ఎస్ఎస్సి 10th class మార్క్స్ సర్టిఫికేట్, ఐటీఐ మార్క్ షీట్ ఆల్ సెమిస్టర్, ఒరిజినల్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్. అంటే ఐటీఐలో మీకు మార్క్ షీట్ ఇస్తారు, నెక్స్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. మొత్తం 2 ఇస్తే మొత్తం కలిపి ఇస్తారు. ఒరిజినల్ మాత్రమే తీసుకెళ్ళి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ నాకు తెలిసి అది మీకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంటే సరిపోద్ది. రిజర్వేషన్ అంటే మీరు ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ సంథింగ్ ఎక్స్ సర్వీస్ మన ఏదైతే ఆ రిజర్వేషన్ సంబంధించిన డాక్యుమెంట్ అయితే తీసుకెళ్ళి. డాక్యుమెంట్స్ ఫర్ సబ్మిషన్, ఫోటో కాపీ, జిరాక్స్ కాపీ అబౌట్ ద సర్టిఫికేట్స్. అంటే మీరు ఏ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్తున్నారో వాటి కాపీస్ అయితే సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంపార్టెంట్గా చేయాల్సింది ఏంటంటే www.apprenticeshipindia.government.in మీరైతే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. మీ ప్రొఫైల్ అనేది 100% అయిపోవాలి. మీ ప్రొఫైల్ 100% అయితే ఎప్పుడైతే అయిపోద్దో అప్పుడు మొత్తం క్లియర్గా మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసినట్టు లెక్క అనమాట. అది మీరు మీ అప్లికేషన్ ఫామ్ అనేది, అంటే మీ అప్రెంటిస్ ప్రొఫైల్ ఉంటుంది కదా, అది మీరు జిరాక్స్ తీసి తీసుకెళ్ళాలి. ఓకేనా? మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి నేను వెంటనే ఫాస్ట్గా మీకు అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా? మీకు ఏ డౌట్ ఉన్నా ఇంకా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేసుకోవాల్సింది www.apprenticeship.india.gov.in పోర్టల్లో మీరు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేసుకొని అది కాపీ చేసుకొని అది తీసుకెళ్ళాలి ఇంటర్వ్యూకి. ఓకేనా? డాక్యుమెంట్స్తో. మీకు ఇంకా నెక్స్ట్ ఇక్కడ సంథింగ్
వెబ్ పోర్టల్ మొత్తం ఇదంతా ఇచ్చారు. మనకి ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే అంటే వాళ్ళు మెరిట్ లిస్ట్ ఇస్తారు. అది ఎప్పుడంటే వాళ్ళు హెచ్ఏఎల్ వీళ్ళు ఒక వెబ్సైట్ ఇచ్చారు చూసారు, ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ కనిపిస్తుంది. ఆ వెబ్సైట్ వాళ్ళైతే 20 జూన్ 2025లో వాళ్ళు మెరిట్ లిస్ట్ అయితే పెడతారు. మీకు ఒకవేళ సెలెక్ట్ అయిన వాళ్ళు జాయినింగ్ రిపోర్టింగ్ టైం వచ్చేసరికి 10th జూలై 2025లో మీ ట్రైనింగ్ అనేది జాయిన్ అవుద్ది, అంటే స్టార్ట్ అవుద్ది. ఓకేనా. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయకపోయినా మీకు ఒకవేళ వాళ్ళు ఎక్కడైతే మెయిల్ కూడా ఇచ్చారో హెచ్ఏఎల్కి సంబంధించింది, నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు, మీరు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. ఓకేనా గైస్. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అయితే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.